రేవంత్ సర్కారుపై తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు జంగ్ సైరన్ మోగించారు. కాంగ్రెస్ సర్కారు మాట తప్పిందని మండిపడ్డారు. 16 డిమాండ్లు అమలుకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయలేదని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. వచ్చే నెల 1న లలిత కళాతోరణం వేదికగా భారీ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను జేఏసీ నేతలు విడుదల చేశారు. ఆందోళనకు సంబంధించి 206 సంఘాలు కలిసి నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పాత పెన్షన్ విధానం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో నిరసన చేపడతామని ప్రకటన చేశారు. ఆ తరువాత అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎల్బీ స్టేడియానికి తరలివస్తామని తేల్చి చెప్పారు. గతంలో 3-man కమిటీ, మంత్రుల కమిటీ కేబినెట్లో తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం దాదాపు 11 నుంచి 16 డిమాండ్లు ఒప్పుకున్నారని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అలాగే డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒక డిఏ అయితే విడుదల చేశారు, ఇంకో డిఏ ఇస్తామని చెప్పారు. హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ను కూడా పాత గవర్నమెంట్ ఇచ్చిన జీవో 186ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన సందర్భం, అలాగే పెండింగ్ బిల్స్ నెలకు 700 కోట్లు మీకు చెల్లిస్తాం, తర్వాత క్రమక్రమ పెంచుతామన్న సందర్భం, 317 జీవోలో బయటకెళ్లిన వాళ్ళను కూడా స్థానికత ఆధారంగా ఇస్తామని చెప్పిన సందర్భం, మరి మెడికల్ ఇన్వాల్యుయేషన్ కూడా వాళ్ళ కంపల్సరీ అపాయింట్ వాళ్ళు ఇస్తానని చెప్పిన సందర్భం, మరి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భం, సస్పెండ్ అయిన వాళ్ళను రిజిస్టర్ చేస్తామని చెప్పి దాదాపు 11-16 డిమాండ్లు ఒప్పుకున్నా అన్న సందర్భంలో మరి ఏవి అమలు కాకుండా ఒక డిఏ అయితే అమలు చేశాం. హెల్త్ కార్డుని ఇదివరకు ఒక్కరోజు కూడా మాట్లాడిన సందర్భం లేదు. అందుకే యావత్తు తెలంగాణ ఉద్యోగులు 206 సంఘాలతోని జేఏసీలో తీసుకున్న నిర్ణయం, మరి గత ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం పీఎఫ్ కార్డు బిల్లు తీసుకొచ్చి 2004లో సెప్టెంబర్ 1 రోజున సిపిఎస్ తీసుకొచ్చి కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చిన సందర్భం, సెప్టెంబర్ 1న ఆ చీకటి రోజుగా అభివర్ణిస్తూ జేఏసీ తెలుగు లలిత కళా తోరణంలో పెద్ద మొత్తంలో వందలాది వేలాది మందిని తీసుకొచ్చి నిరసన చేసే కార్యక్రమానికి మొదలుపెట్టి, అలాగే అక్టోబర్ 12లో ఆ తేదీన చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం తెలంగాణలో ఉన్న యావత్తు ఉద్యోగుల కుటుంబాలను లక్షల మందిని తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తీర్మానించడం. ఇవాళ తెలిసింది హెల్త్ కార్డ్స్ మీద చర్చించారని. ఒక్కసారి కూడా ఇంతవరకు ప్రభుత్వం టీజేఏసీ తోటి పిలిచి మాట్లాడినట్టుగా సమాచారం లేదు. వీటన్నిటిపైన రాతపూర్వకంగా టీజీజేసీ చైర్మన్ గారు సంతకం పెట్టి 1 నెల రోజుల ముందు మేము తప్పనిసరిగా మీకు నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి లిఖితపూర్వకంగా నోటీస్ ఇచ్చినా కూడా ఆగస్టు 15 వరకు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటం వల్ల టీజీఏసీ రాష్ట్ర కార్యవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక కార్యాచరణని ఇందాక చైర్మన్ గారు ప్రకటించినట్టుగా ఈ నెలలో వరకు వేచి చూసి 1వ తారీఖున పెన్షన్ విత్డ్రా దిన సందర్భంగా లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ లో సుమారుగా 5-6 వేల మంది తోటి ఆ యొక్క పెన్షన్ దినాన్ని సిపిఎస్ అనేది ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామైనప్పటికీ కూడా మేము దానికంటే ముందు 2003లో అపాయింట్ అయిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, కొంతమంది ఉద్యోగులు 2004 కంటే ముందున్న నోటిఫికేషన్లు ఇచ్చిన వాటి గురించి కూడా చెప్పాం. దాని గురించి ప్రస్తావన